ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని, ఆత్మీయముగా వర్ధిల్లుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. లోకంలో జరుగుతున్న అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు ఆయన సమీపముగా ఉన్నాడు అని తెలియచేయడానికి ఎన్నో సంకేతాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కావున బహు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని రాకడకు మనం సిద్ధపడాలి అని ప్రభు పక్షాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో విలువైన మాటలు దేవుని బిడ్డలుగా మీరు వింటూ మా కొరకు మీరు చేసే ప్రార్థనా సహకారం ఇలాగా నిరంతరము ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, మారు మనస్సుకు తగిన క్రియలు ఏవి? మారు మనస్సుకు తగిన క్రియలు, పనులు అని అర్థం. బైబిల్ గ్రంథంలో క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని సహోదరుడు శిష్యుడు అయిన యాకోబు మాట్లాడతాడు. కాబట్టి ఈ లోకంలో క్రియ చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది మీ వాక్యాన్ని మేము రోజు చూస్తామంటారు, మంచిదే. మరి ఇది భారభరితమైన పరిచర్య కదా. చూస్తున్న నువ్వు దేవుని సన్నిధానంలో పరిపూర్ణంగా ప్రార్థనైనా చేయి. ఎప్పుడైనా వ్యర్థంగా ఖర్చు అయ్యే ధనాన్ని దేవుని పని కొరకు అలాగ త్రిప్పగలిగితే మరింత దీవెన. సరే, అలాగని కానుకల కోసమని కాదు, కానీ పరిచర్య భారమైనది అని మీకు తెలియచేయట కొరకు. ప్రస్తుతం టీవీ చూస్తున్న వారి కన్నా సోషల్ మీడియా అనగా ఈ సోషల్ మీడియా ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత చాలా టీవీ ప్రోగ్రాములు ముందుకు వెళ్ళట్లా. నాతో చాలా మంది చెప్పిన మాట, అని ఆపేద్దాం అనుకుంటున్నాం, ఎవరు చూస్తున్నారో తెలియడం లేదు. ఏదో కొంతమంది మెయిన్ లైన్ చర్చెస్ పాస్టర్స్ తప్ప, గొప్ప గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళు తప్ప, ఇక ఎంత మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు చెబుతున్నా వినేవారు కొదవయ్యారు అనుకుంటున్నాను. అన్నప్పుడు నేను చెప్పాను, నన్ను ప్రేమించే తల్లులు, తండ్రులు, సహోదరి సహోదరులు చాలా మంది ప్రతిదినం వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు అన్న విషయము నాకు తెలుసు అని నేను ధైర్యంగా చెప్పగలిగాను. మారు మనసుకు తగిన క్రియలు ఏవో కొన్నిటిని మనం చూద్దాం. ఈరోజు చదివించే ప్రతి చోట మారు మనస్సుకు తగిన పని ఇది అని చెప్తాడనమాట. మారు మనస్సు అనే పదము లేకుండా సందేశం ఉండదు. మూల వాక్యాన్ని చదువుకున్నామా? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు, మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమందంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. పౌలు దేవుడు తనకు ప్రత్యక్షమైన విషయాన్ని, దర్శనాన్ని
అక్కడ చెబుతూ ఉండడం మనం చూస్తాం ప్రియులారా. ఆ దర్శన భాగ్యాన్ని నేను చూసినప్పుడు, దమస్కు వెళ్ళేటప్పుడు ప్రభు నాతో ఇలాగ మాట్లాడాడు. మాట్లాడిన దానికి నేను ఇలాగ ప్రతిస్పందించాను. తర్వాత ఆయన నాతో ఇలాగ అన్నాడు, ములికోళ్ళకి ఎందుకయ్యా ఎదురు తంతావు అని చెప్పేసి 14వ వచనంలో అన్నాడు. అప్పుడు నేను కష్టమన్న సంగతి తెలుసుకొని ఆయనకు సరెండర్ అయిపోయాను. అన్ని జనులకు సువార్త ప్రకటిస్తూ వచ్చాను. 20వ వచనంలో అంటాడు, అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయాలని నేను ప్రకటించాను అంటాడు. ఈరోజు చాలా మంది మేము మార్పు చెందాం అంటున్నారు, కానీ మార్పుకు తగిన క్రియలు చేయట్లా, మారు మనస్సుకు తగిన పని చేయట్లా. ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే మార్పు చెందడం కాదు, మారు మనస్సుకు తగిన పనులు చేయడం. ఏంటి ఆ మారు మనస్సుకు తగిన పనులు? చూద్దామా? చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. అలాగా ఒక 4 విషయాలే ప్రాముఖ్యంగా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనంలో మారు మనసును కూర్చున్న కొన్ని సంగతులు ఆయన చెప్పాడు. 20-21 కలిసి ఉన్నాయి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. ప్రభునందు ప్రియమైన వారలారా, మరలా మీరు చదవండి. 20-21 వచనాలు కలిసి ఉన్నాయి అపోస్తలుల కార్యములో. ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, మారు మనస్సుకు తగిన క్రియ ఏంటి అనంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి లోకమునకు వేరై జీవించుట. దేవుని పరిపూర్ణంగా నమ్మడం ఒకటైతే, ఈ లోకానికి వేరై బ్రతుకుట. వింటున్నారే మాట? మేము దేవుని యందు నమ్మిక ఉంచాం, కానీ లోకంలో లోకస్తులతో కలిసి బ్రతుకుతున్నాం అంటున్నారు సమాజం. అలాగంటే మేము లోకానికి వేరైపోవాలన్నా? అక్కర్లేదు ప్రియులారా. లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని కాదు ప్రభు యొక్క ఉద్దేశం. నువ్వు ఎక్కడున్నా ఒక ప్రత్యేకత. తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది? తామర పుష్పం ఎప్పుడైనా బురద నీటిలో పెరుగుతుంది, అవునండి? ఆ నీరు స్వచ్ఛంగా ఉండదు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని చెరువులు, ఏర్లు, సెలయేర్లు ఇలాంటివి నీళ్ళన్నీ ఒక వైపున చెత్త చెదారం బురద అనంతా ఒక వైపుకుంటే, అటువైపున ఒక తామర పుష్పం. మీకు చెప్పమంటారా? అది బురదలోనే పెరిగింది, కానీ బురదను అంటించుకోవాలి. ఎంత స్వచ్ఛత! ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, లోకం బురదతో సమానమై ఉంది, బురదతో నిండి ఉంది. అందుకే భక్తుడు అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అన్నాడు. యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో. ఎందుకు ప్రేమించొద్దు లోకమును? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. కంటితో చూసింది కావాలని కదండి. నేత్రాశ దాన్ని అంటారు. శరీరాశ, తమ ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి శరీరమును అపవిత్రపరుచుకోవడం. ఇది లోకమునకు వేరే ఉండుట. జీవపు డంబం. అతిశయపడుతున్నారు, మాకేంటి, మాకేం తక్కువ? ప్రభునందు ప్రియమైన వారలారా, అలనాడు మీరు దేవదూతల వలె అవుతారు అని సాతానుడు పాము చెప్పగానే అవ్వ దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి, తండ్రి బిడ్డల సంబంధాన్ని కోల్పోయి ఏదో గొప్ప అవుదాం అనుకుంది, చతికిల పడింది.
ఈ రోజు కూడా ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడలారా, లోకమునకు వేరై అంటే లోకం నుంచి వెళ్ళిపోమని కాదు. లోకం ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ చింతల్లోనే పాపములో పొరలాడుతూ ఉంది. కానీ నీవు నేను మనకు అక్కరగా ఉన్నది ఏదో ఇచ్చే ప్రభు వైపు చూస్తూ లోకానికి వేరై పవిత్రతను కాపాడుకొనుట. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనస్సుకు తగిన క్రియ ఏంటి అంటే దేవునియందు విశ్వాసం ఉంచి లోకమునకు వేరై ఉండుట. వేరై ఉండుట. రెండో విషయాన్ని చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మారు మనస్సు అనే పదముతోనే మాట్లాడుతున్నాను. 6వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందామా? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు చాలు. ఇంకా కంటిన్యూషన్ ఉంది. వాస్తవానికి 1-2 వచనాలు 6వ అధ్యాయంలో మిళితమై ఉన్నాయి. కానీ నేను సబ్జెక్ట్ లో ఉండాలి కాబట్టి మీతో మాట్లాడుతూ అంటున్నాను. మారు మనస్సుకు తగిన క్రియలు ఏంటంటే లోకమునకు వేరే జీవించుట. రెండవది నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. ఆ పదంలో నుండి చూడండి, జీవము లేని పనులు అని. నిర్జీవ క్రియలను విడిచి, ఆ మాట ఆయన చెప్పినటువంటిది. మారు మనస్సు పొందుటయు. నువ్వు మారు మనస్సు పొందావు అనడానికి కారణం ఏంటంటే జీవము లేని పనులు విడిచిపెట్టే. జీవము లేని పనులు. ఈరోజు లోకంలో జీవము లేని దాని వెంట వెంపర్లాడుతున్నారు మనస్సులు. జీవాధిపతి అయిన దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటి వెంట. ఎట్లా మీకు అర్థం కావడానికి చెప్పాలి? సృష్టికర్తను విడిచి సృష్టిని వెంబడించుట. ఈరోజు లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా స్థిరము కాదని మనకు తెలుసు. ఆ మధ్య అమెరికా దేశంలో ఒక మంచి డాన్సర్ మైకల్ జాక్సన్ గారు చుట్టూ డాక్టర్లను పెట్టుకున్నాడు. ఏ దేహంలో ఏ వ్యాధి ఉన్నా ఆ వ్యాధికి తగిన వైద్యుని, ఒకవేళ ఏ అవయవమైనా పాడైపోతే వెంటనే అవయము దానము చేయగలిగినట్టు కొనుక్కోగలిగిన సామర్థ్యతతో అవి ఇచ్చే వ్యక్తులను, కొన్ని వేల ఎకరాల స్థలాన్ని అని పెట్టుకున్నాడు, కొనుక్కున్నాడు. అందులో ఒక భవనం, అద్భుతకరమైనటువంటి గోడని, ఇవన్నీ మనం విన్నాం, చూడకపోయినా విన్నాం. కానీ మీకు చెప్తాను, ఆయన చనిపోయినప్పుడు ఆయనకు అవసరమైనది 3+6 3x6. ఏంటి 3x6? 3 అడుగుల వెడల్పు 6 అడుగులు పొడవు కలిగిన గొయ్యి మాత్రమే ఉపయోగపడింది. 3000 ఎకరాలు, చుట్టూ ఉన్న వైద్యులు, అవయవ దానము చేయగలిగిన వారు, ఇవి ఈయన ఏ దానికోసమైతే ప్రాకులాడేవి అవన్నీ నిర్జీవమైనవి. కానీ యేసు ప్రభుల వారిని తమ స్వరక్షకునిగా కలిగి ఉండి తాము పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది మారు మనసుకు తగిన క్రియలను చేస్తూ సంఘ సహవాసాన్ని కలిగి ఆయన శరీర రక్తములో పాలు పొందుతూ భౌతికమైన ఈవులను గూర్చిన చింత వదిలి ప్రభు యొక్క అడుగుజాడలలో నడుస్తూ జీవాధిపతి అయిన దేవుణ్ణి చేరుకోగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా వింటున్నారా, శ్రేష్టమైనటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకునేవారు. అందుకే దేవుని నమ్మిన వారు మారు మనసుకు తగిన క్రియలు, విశ్వాసముంచి లోకమునకు వేరై ఉండాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మూడవది ఏం చేయాలో చూద్దాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. తమకు కలిగిన బట్టి వేదనను బట్టి పుణ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించింది కానీ తమ క్రియలను మారి మారు మనస్సు పొందిన వారు కారు. ఎవరు వీళ్ళు?
అక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 16:11లో, తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి. మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మా ప్రాంతంలో నేను చూసిన విషయాలు కొన్ని మీకు చెప్తాను. ఒక వ్యక్తి భయంకరమైన త్రాగుడుపోతూ, ఎన్నోసార్లు స్వార్థ చెప్పాం, చేయి పట్టుకొని బ్రతిమలాడాను. నేనైతే అన్నా ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దానివల్ల నీ కుటుంబం ఒంటరి అయిపోతుంది. ఎన్నో రీతిలుగా చెప్పాం ఒంటరి అయిపోతుంది అని. అర్థం కాల. బాగా గమనించండి. దేహంలో ఉన్న అవయవాలు పాడైపోయాయి, చెడిపోయాయి, పూర్తిగా పాడైపోయాయి. లోపల ఏ అవయవాలు సరిగా పనిచేయట్లా. అప్పుడు అంటాడండి, నేను చేసిన దానికి నాకు ఈ రోగం వచ్చింది అనలా, దేవుడుంటే నన్ను ఇప్పుడు బాగు చేయమని నేను నమ్ముతా. ఎవడు దేవుడు ఉన్నాడనే కదా అవయవాలు పాడు కాకముందు చెప్పింది. అప్పుడు గుర్తుకు రాలా. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మారు మనస్సుకు తగిన క్రియ ఏంటంటే, ఏదైనా శిక్ష మనకొస్తే, గుర్తుపెట్టుకోండి, శిక్ష మనకొస్తే పొరపాటని, లేకపోతే ఎవరో మా మీద దాడి చేశారని, అపవాది దాడి అని అనుకునేదానికన్నా నేనెక్కడో తప్పు చేశాను అని అనుకుని సరిదిద్దుకోవడమే మారు మనస్సుకు తగిన ఫలం. అవునండి, నేను ఆ విషయంలో ఎప్పుడు ప్రభు ఎదుట అతిశయం కాకుండా చెప్తున్నా. ఒక ఇబ్బందిని నేను ఎదుర్కొన్నప్పుడు, పలాని వాళ్ళు చెడిపారు, పలాని వాళ్ళు పాడు చేశారు, పలాని వాళ్ళు ఇబ్బంది పెట్టారని కాదు, నేనెక్కడో దేవునికి నచ్చందేదో చేశాను, దేవా నన్ను క్షమించు, నీ కృపలో జ్ఞాపకం చేసుకో, అది నాకు తెలియచేయి, సరిదిద్దుకుంటాను, మరలా పొరపాటు జరగకోకుండా జాగ్రత్త వహిస్తాను ప్రభువా. ఇది మారు మనస్సుకు తగిన క్రియ. దేవుని దూషించడం ఏంటండి? తప్పు నీది పెట్టుకుని దేవుని దూషించడం ఏంటి? ఏ పొరపాటైనా మనలో ఉంటుంది తప్ప దేవునిలో ఎప్పుడు ఉండదు. ఒకవేళ అపవాది శోధకుడు కానీ దేవుడైతే పరిశోధకుడు సుమా. నీకు కలిగిన కీడు ఏదైనా అపవాదిదై ఉండొచ్చు, నీ పొరపాటై ఉండొచ్చు, దేవునిది మాత్రం కాదు సుమా. అందుకే ఏదైనా పొరపాట్లు లేదా ఏదైనా ఇబ్బందులు మనకు కలిగినప్పుడు దేవునిని దూషించకుండా ఉండడమే మారు మనసుకు తగిన క్రియ. అనారోగ్యంతో లేదా భర్త, భార్య, పిల్లలు, కుటుంబం ఏదో సమస్య గుండా వెళ్ళినప్పుడు ప్రభు ఎదుట పశ్చాత్తాపడ్డం నేర్చుకోగలిగితే నువ్వు కోల్పోయిన వాటికన్నా రెట్టింపును దేవుడు దయచేటకు సామర్థ్యము కలిగిన వాడు. అందుకే మారు మనస్సుకు తగిన క్రియ ఏంటి అని మనం అక్కడ చూస్తున్నప్పుడు, దేవునందు విశ్వాసముంచి లోకమునకు వేరే ఉండుట మొదటిది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట మూడవది, నీకు కీడు కలిగినప్పుడు దేవుని దూషించకుండా ఉండుట. నాలుగో విషయాన్ని చూద్దాము. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చదువుదామా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఏమని బిడ్డలారా, మారు మనస్సుకు తగిన క్రియలు ఏంటో తెలుసా? అక్కడ ఆయన చెప్పిన మాట 18వ అధ్యాయం 3-4 వచనాల్లో, తనను తాను తగ్గించుకుని బ్రతుకుట. తనను తాను తగ్గించుకోవడం అద్భుతకరమైన మాట. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 8-9 వచనాల తర్వాత మీరు చదువుకోగలిగితే,
ఆయన మహాగణుడైన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, ఏమండి, ఎమ్మెల్యే గెలవగానే మంత్రి కావాలనుకుంటున్నారు, మంత్రి డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నారు, వీలైతే సీఎం కావాలి. అధికారం ఎలాంటిది అనంటే, వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ కావాలి. అలాగా తన క్యాడర్ ఎప్పటికప్పుడు పెరగాలని. కానీ ప్రభు చూడండి, పరలోకంలో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన పరమును విడిచి కిందికి వచ్చాడు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నానండి. నిండు మనసుతో ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్న విషయం ఏంటి అనంటే, తగ్గించుకోనండి. తగ్గించుకోనండి. తగ్గించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? బైబిల్ చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని రాయబడింది. పేతురు భక్తుడు మాట చెప్తాడు, 1 పేతురు 5లో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభునందు నాకు ప్రియమైన వాళ్ళారా, మారు మనస్సుకు తగిన క్రియలు అనంటే తగ్గించుకోవడం, మనల్ని మనము తగ్గించుకోవడం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఉందా నీలో తగ్గింపు? ప్రతిదానికి అతిశయపడుతున్నాను, పాటగాడవను, ఆటగాడివను, లేదా మంచి ప్రసంగికుడవను, ఇంకొకటో ఏదో ఆలోచించి అతిశయపడుతూ ఉన్నట్లయితే, నా ప్రభు ఎదుట చెప్తున్నాను, సరెండర్, తగ్గించుకో. పరలోకమందున్న దేవుడే తగ్గించుకుని భూమి మీదకి నరావతారిగా వస్తే, కొంతకాలం జీవించే ఈ లోకంలో ఎందుకండి అతిశయం? చాలా ఉప్పొంగిపోతుంటారు కదండి. కొంచెం తోలు ఎర్రగా ఉంటే పట్టుకోలేము, లావుగా ఉంటే పట్టుకోలేము, సన్నగా ఉంటే పట్టలేము, డబ్బులుంటే పట్టలేం, బాగా చదివితే పట్టలేం, స్థలాలుంటే, పొలాలుంటే, వాహనాలుంటే, వస్తువులుంటే భలే అతిశయం అండి. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మారు మనస్సుకు తగిన క్రియ అంటే తగ్గించుకోవడం. అందుకే అక్కడ ఒక మంచి పోలిక చెప్పాడు 3వ వచనంలో, 18వ అధ్యాయం మత్తయి సువార్తలు, ఈ చిన్న బిడ్డల వలె. ఏంటండి చిన్న బిడ్డలు? ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటారు, ఎక్కడ కూర్చునేస్తారు, విధేయత చూపుతారు, ఏం చెప్పమంటే అది చెప్తారు. వారిలో తగ్గింపు ఉంది. మనము అతిశయపడుతూ ఉన్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడింది. 24 వచనం చూద్దాము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకుని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. 3వది ప్రియులారా, మారు మనస్సుకు తగిన క్రియ అంటే 24-26 కలిసి ఉన్నాయి, చదువుకోనండి. సత్య విషయమైన జ్ఞానమును నేర్చుకొనుట. సత్య విషయమైన జ్ఞానము నేర్చుకొనుట. ఈరోజు నేర్చుకునే వాళ్ళు లేరు. అందరూ కూడా వెంటనే ఏమో చాటి చెప్పాలని. దేవుని బిడలారా, యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు
మత్తయి సువార్త 11:28-29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అన్నాడు. అంతేనా? 29 వచనంలో అద్భుతకరమైన మాట, నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడును గనుక నా యొద్ద మీరు కాడిని ఎత్తుకొని నేర్చుకొనుడి. దేవుని బిడ్డలారా, చాలా కాలం నుంచి సేవలో ఉంటున్నానండి, ఇంకా ఎన్నో నేను నేర్చుకోవాల్సి ఉంది. కోపతాపాలు, ఎన్నో పొరపాట్లు జీవితంలో జరిగినప్పుడు ఎప్పటికప్పుడు ఒక పాఠం నేర్చుకుంటూ సహజంగా విద్యా విధానంలో నేర్చుకున్న తర్వాత పరీక్షలు రాస్తాం కదండి. ఏ క్లాస్ అన్నా కానీ ముందు చదువు చెప్పి అది నేర్పించిన తర్వాత నేర్చుకున్న పరీక్షలు రాస్తాం. కానీ ప్రభు పరిచయం ఎలాంటిది అని అంటే, ముందు పరీక్ష పెడతాడు, ఆ తర్వాత నేర్చుకోవాలి. పరీక్ష పెట్టేస్తాడు, ఆ పరీక్ష తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మరి ఏం చేద్దామంటారు? సత్య విషయమైన జ్ఞానమును నేర్చుకోవాలి. ఈ లోకం అసత్యముతో అబద్ధంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వద్దండి, అబద్ధము ఎప్పుడైనా అబద్ధం. అబద్ధికులందరూ అగ్నిగుండములో పాలు పొందుదును అన్నాడు ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు. అబద్ధాలను సత్యముతో మన జీవితాలు కట్టుకున్నాం, దీవెనకరంగా అవుతాం. మారు మనస్సుకు తగిన క్రియలు, దేవునిందు విశ్వాసం నుంచి లోకమునకు వేరే ఉండుట, నిర్జీవ క్రియలను విడుచుట, కీడు చేయుట మానివేయుట, అనగా దేవుని దూషించుకోకుండా ఉండుట, మనకు తగ్గించుకొనుట, సత్యమైన జ్ఞానము నేర్చుకొనుట. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వాక్యమనే వారు ప్రకటించి మేము ఎప్పుడో మార్పు చెందాము, రక్షించబడ్డాము అన్న ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఈరోజు మీరు మాట్లాడుతూ మారు మనస్సుకు తగిన క్రియలు ఇవి అని సూటిగా తేటగా మీ ముఖాంతములో నుంచి మాట్లాడారు. మేము వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారని తండ్రి, మీ అడుగు జాడలలో పయనించడానికి కృపనివ్వండి. ఇంకా ఈ వాక్యమైన బిడ్డలు ఎవరైనా ఇటు క్రియలకు భిన్నంగా ఉన్నట్లయితే సరిదిద్దుకొని సరి చేసుకొని మీ నామ మహిమార్థమై బ్రతుకుటకు మీరే కృపనివ్వమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.